అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని టీడీపీ నాయకులు ముట్టడించారు. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఎమ్మెల్యే తమకు వద్దంటూ నినాదాలు చేశారు. తమ వర్గానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఓ టీడీపీ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. బండారు శ్రావణి గెలిచిన తర్వాత కార్యకర్తల్ని నాయకుల్ని పట్టించుకోవడం లేదు. పైగా ఏదైతే ఇక్కడ మహాత్మా గాంధీ ఉపాధి పథకం కింద ఏదైతే ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టులు ఉన్నాయో అవి కూడా దారుణంగా అమ్ముకుంటున్నారు. ఏదైతే వీళ్ళతో పని చేపించుకునేసి ఈరోజు గాలికి వదిలేశారంటూ ఈరోజు టీడీపీ నాయకులు కార్యకర్తలు బుక్రాసముద్రం మండల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలియజేసుకుంటున్నారు. ఒకసారి ఆ నాయకులతో మాట్లాడదాం. అన్న, ఏంటి ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవడం లేదని మీ ఆరోపణ? బుక్కరాయ సముద్రం మేజర్ పంచాయతీ మాది. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ విషయంలో ఇదివరలో కూడా మేము 5 మంది మేట్లు పెట్టాము. 5 మంది కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఫ్రాడ్ పని జరుగుతున్నాయి. మాకు లోకల్గా ఉన్న ఓట్ బ్యాలెట్ డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ కాకూడదు, కాపాడుకోవాలని సర్వ ప్రయత్నాలు చేసి 5 మందిని తొలగించాలని చెప్పి ఎమ్మెల్యే గారికి అయితే, ఎంపీ గారికి అయితే, పీడీ గారికి అయితే అందరికీ చెప్పగలిగినాము. అయితే 5 మందిని తొలగించినామని పీడీ గారు చెప్పారు. ఎంపీడీఓ గారు కూడా మాకు 5 మంది తొలగించినాము, 5 మందిని రానిము, విధులే కానీ ఎటువంటి పరిస్థితులు అవకాశాలు లేవని మాకు స్పష్టంగా చెప్పేశారు. అయినా ఇప్పుడు ఏం జరిగింది? 5 మంది తొలగించిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పొచ్చాము, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయాలు తీసుకోకూడదు, తప్పమ్మా, మాకు ఇబ్బంది పడతాము, మాకు లోకల్గా ఉన్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, పార్టీ కార్యకర్తలు డ్యామేజ్ అయిపోతారు. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా లోకల్ లీడర్లను సంప్రదించి లోకల్ తీసుకున్న నిర్ణయాలకు, మా కార్యకర్తలు తీసుకున్న నిర్ణయాలు కష్టపడి పనిచేసినాం కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని ఎమ్మెల్యే గారికి చెప్పాము. ఎమ్మెల్యే గారు ఆ రోజు మాతో ఏం చెప్పారు? లేదా దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు, మీ నిర్ణయం ఏమైనా తీసుకోపోండి అన్నారు. తర్వాత ఎంపీ గారికి మేము చెప్పలేదు, మా కేసురెడ్డి అన్న రామలింగారెడ్డి గారు చెప్తే నేను దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు, మాకు సంబంధం లేదు అని, మీరు ఏమైనా చేసుకోపోండి అన్నారంట. అయితే ఎమ్మెల్యేకు తెలియదు, ఎంపీకి తెలియదు, ఈ పీడీ గారికి ఏ అజ్ఞాత వ్యక్తి వచ్చి చెప్పినాడో మాకు అర్థం కావడం లేదు. ఆ అజ్ఞాత వ్యక్తి మాకు వచ్చి నేను చెప్పినానని మాకు చెప్తే కదా తెలిసేది. ఆయనకి ఏ నాయకులు చెప్పినారు, ఏ లీడర్ చెప్పినారు, లోకల్గా వాళ్ళందరూ ఏ సపోర్ట్ చేసినారనేది చాలా విలువైంది కదా. ఏ వ్యక్తి సంబంధం లేకుండా ఫీల్డ్ అసిస్టెంట్ ఇస్తే పార్టీ ఏమవుతుంది? మేము కొన్ని ఏళ్ళుగా కాపాడుకుంటున్న మనోభావాలు కూడా పార్టీకి అందరూ చాలా మంది డిసప్పాయింట్లో ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? కాబట్టి మాకు దయచేసి మాకు కార్యకర్తలకు, నాయకులకు, లీడర్లకు మర్యాద ఇచ్చి పార్టీని కాపాడాలని మరొకసారి చేతులు ఎత్తి కోరుకుంటున్నామండి. గతంలో కూడా అనేక సార్లు బండారు శ్రావణి పైన తిరుగుబాటు అనేది వచ్చింది మీ కార్యకర్తల్లో. గతంలో కూడా ఎవరైతే అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారో టీజీ భరత్ కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా ఆమె తీరులో ఎందుకు మార్పు రావట్లేదు? ఏంటి కారణం ఏంటి? వాస్తవమే, మేము ఒక 2 మ్యాన్ కమిటీ, అంటే పార్టీ అప్పట్లో మాకు 2 మ్యాన్ కమిటీ సిస్టమ్ అనేది ఒకటి పెట్టింది పార్టీ. అప్పుడు మాకు ఇన్ఛార్జ్ 2 మ్యాన్ కమిటీనే. గత 5 సంవత్సరాలు 2 మ్యాన్ కమిటీ పనిచేసింది. అయితే ఎలక్షన్ టైంలో మాకు ఇది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఎస్సీని అపాయింట్ చేయాలి కాబట్టి బండారు శ్రావణి గారికి టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా మా కేసురెడ్డి అన్న అయితేనేమి, నర్సానాయుడు అయితేనేమి ఎటువంటి పరిస్థితుల్లో ఒక ఇంచు కూడా డిఫరెన్స్ లేకోకుండా కష్టపడి మన పార్టీని గెలిపించుకోవాలా, తెలుగుదేశం గవర్నమెంట్ని లీడింగ్లో తీసుకురావాలా, అధికారంలోకి తేవాలా, తెచ్చి చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలని పట్టుబట్టి కేసురెడ్డి అని అయితేనేమి, రామలింగారెడ్డి అయితేనేమి, శ్రీధర్బాబు వీళ్ళందరూ కూడా మాకు కష్టపడి పని చేసినాం. చేసిన తర్వాత ఈ వర్గ కక్షలతో, మా ఇద్దరి మధ్య వర్గ కక్షలతో ఎమ్మెల్యే వర్గం అని వాళ్ళు, 2 మ్యాన్ కమిటీ పార్టీ వర్గం అని మేము, ఈ మధ్య తగాదాలు ఈ పొద్దుకు కూడా మాసిపోవడం లేదు. మళ్ళీ మాసిపోవడానికి ఏ నాయకుడు వచ్చి మాకు సలహాలు సూచనలు ఇచ్చి కలుపుతారో తెలియదు. కానీ ఇదైతే ఇప్పటికీ కొనసాగానే ఉంది. వాళ్ళ ఆలోచనలు అయితే ఇప్పటికి కూడా మార్పు రాలేదు. మార్పు రావాలా. పార్టీ కూడా అధిష్టానం కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు చొరవ తీసుకోవాలా. ఈ సింగనమల నియోజకవర్గాన్ని కాదు, బుక్కరాయ సముద్రం మండలము, సింగనమల నియోజకవర్గం కూడా కాపాడాలని చంద్రబాబు నాయుడు గారికి మరీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. గతంలో కూడా కొంతమంది కార్యకర్తలు ఈ విధంగా మీడియా ముఖంగా వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టించింది బండారు శ్రావణి అన్న ఆరోపణ ఉంది. ఇప్పుడు మీరు వచ్చి ఆందోళన చేస్తున్నారు, మీ మీద కూడా కేసులు పెడతారు. ఆయన ఏంటి పెడితే జైలు పోయడానికైనా సిద్ధము సార్, సబ్ జైలు పోయినా సిద్ధమే పార్టీ కోసం. మేము ఏం పెట్టినా, కేసులు పెట్టినా, ఇంకోటి లాఠీ చార్జ్ చేసినా, ఏమైనా మేమేం తగ్గేదానికి ఏం లేము. ఆయన అనుకొని ఒక్కరోజు ప్రసారం చేయలే. బుక్రాసంలో ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ సంద డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఏరియాలో ప్రతి ఒక్క ఏరియాకి మీరు పోయి అడిగినా, ఆయన పోయి అడిగినా ఎవరు కష్టపడినారంటే ఒక కార్యకర్త బుక్రా సముద్రంలో పలానోళ్ళు ఇంతమంది కష్టపడినాము పలానా ఏరియాకి పోయి. ఆ రోజు వచ్చి ప్రసారం చేయలేదు ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ. వచ్చి గెలిపించినామైనా మేము పార్టీ కోసం పనిచేసినాము. ఆయన వచ్చింది మా వర్గం ఉద్దురుండారు, ఈ ఊర్లో ఉద్దురు ముగ్గురిని పెట్టుకుంది బచ్చాగాలనే. ఇంటికాడికి పోయిన వాళ్ళకి పదవులు
అధికారులు ఇట్లా చెప్పిన మాటలన్నీ చేస్తాను, పోలీస్ స్టేషన్లో కానీ ఇంకోసారి కానీ మాదే జరగల్లా అని ఎట్లా చేస్తుంది అమ్మ. ఇంతమంది వచ్చినారంటే ఈ ఊర్లో ఆయమ్మకి ఎక్కువ ఉండారా మాకు ఎక్కువ ఉండారా అని కెపాసిటీ కానీ చూడాలా. మా ఊర్లో మేము ఆయమ్మకి చేయకోకుండా ఉంటే 3750 ఓట్లు ఎట్లా మెజారిటీ వస్తుంది ఆయమ్మకి? ఆ ముగ్గురితోనే చేపించుకోవచ్చు కదా. 45 రోజులు ఏకదాటిగా మా ఊరు కాక ప్రసారం పల్లెలు కానీ 32 పల్లెలు కానీ తిరిగినాం. బుక్రాయింటికి పోయి శ్రావణి గెలిచల్లా, చంద్రబాబు నాయుడు సీఎం కావాలా, ఎంపీ గెలిచల్లా, పార్టీ అధికారంలోకి రావాలా. మనకేం ఆయమ్మతో కాదు, ఆయమ్మ చేస్తే ఎంత చేయకపోతే ఎంత అనే ఉద్దేశంతో పార్టీకి పనిచేసినాం మేము. అయినా ఈ పొద్దు మమ్మల్ని ఈనంగా చూస్తుంది. ఎవరిని నమ్మి ఎవరిని నమ్మకోకుండా పోస్టర్లు అన్నీ వాళ్ళకి వీళ్ళకి ఇస్తే ఎట్లా? కష్టపడిన పదవిలా మాకు మా ఇంటికి అని అడగలే ఎవరే కానీ. మేము చెప్పిన వాళ్ళకి ల్యాండ్ నీకు చెప్పిన వాళ్ళం కానీ కూర్చోబెట్టి అడుగు. ఆ పొద్దు ఒకటి అడిగి ఇంటికాడికి వచ్చినావు, ఈ పొద్దు ఏంటికి నువ్వు 14 నెలలు గెలిచి ఎక్కడ పోయినావు? ఊర్లోకి వచ్చినావా? ఇంతవరకు అయింది బుక్రామరంలోకి అడుగు కానీ పెట్టలే. ఇంతవరకు అయింది. వస్తావు దొంగదాన మాదిరి కాలనీకి వెళ్ళిపోతావు. ఈ ఊర్లోకి వచ్చినది నువ్వు. అంటే ఒకటి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీ వచ్చింది. కానీ ఈరోజు ఇక్కడ చూస్తే కార్యకర్తల్లో విముఖత వస్తుంది, ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అధిష్టానానికి తీసుకెళ్తారా ఏంటి? మీడియా ప్రతినిధులందరికీ నమస్తే. ఈరోజు వేలాది మంది కార్యకర్తలు ఉన్న పార్టీ టీడీపీ పార్టీ. మరి ఈరోజు గతంలో ఎమ్మెల్యే జయరాం ఉన్నప్పటి నుంచి అందరూ మారుతూనే ఉన్నారు. ఇప్పుడు శ్రావణి వరకు ఎమ్మెల్యేలు మారుతున్నారు. కానీ కార్యకర్త మాత్రం ఇక్కడే కట్టి పట్టుకొని ఓట్లు వేపించి గెలిపిస్తున్నారు. అది కారణమేమే. ఇట్లా కోసే పచ్చరక్తం వచ్చి జై టీడీపీ అనే కార్యకర్త ఉన్నాడు కాబట్టి పార్టీ ఈరోజు బతుకుతా ఉంది, బతుకుతుంది కూడా. కానీ ఈరోజు మా బాధ ఒకటే. అన్నగారు చెప్పారు ఏ ఇష్యూ అని. ఇక్కడ బుక్రాయంతరం ఒకటే కాదు, మొత్తం సింగళమల నియోజకవర్గంలో 6 మండలాల్లో ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లో కూడా సమస్య ఉంది. వర్గాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి వర్గాలు? ఎవరితో వచ్చాయి వర్గాలు? కార్యకర్తలతో వచ్చాయా? కార్యకర్తలు ఏ తప్పు చేయలేదు. కార్యకర్తలు తప్పు చేసి వైఎస్ఆర్లకో కాంగ్రెస్ వాళ్ళకో తల వగ్గితే పార్టీ కాదు కదా, ఏది కూడా ఉండదు. వాళ్ళు ధైర్యంగా నిలబడి ఏదన్నా కానీ సమస్య వచ్చినా వాడు నిలబడి ఆర్థికంగా కూడా కోల్పోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా కరెక్ట్గా ఉన్నారు. ఈ కార్యకర్తల కోసం ఏ ఇన్ఛార్జీలు వేస్తారో, ఎవరు వస్తారో, ఏ నాయకుడు వస్తారో, సేవ్ ది టీడీపీ బుక్కరాయ సముద్రం అనే నినాదాన్ని నేను ఇదలుచుకున్నాను. సేవ్ ది బుక్కరాయ సముద్రం టీడీపీ. ప్లీజ్ ప్రతి ఒక్క కార్యకర్తను దగ్గరికి చీర్చి హైకమాండ్ ఉన్నారు, వాళ్ళు కూడా నిద్రపోకోకుండా అశోక్ అన్న గారు, కొంతమంది లక్ష్మీనారాయణ అన్న గారు, ఎస్ అన్న గారు ఉన్నారు. అర్ధరాత్రి కాడ ఫోన్ చేసి చెప్పెళ్ళప్ప అంటారు. వాళ్ళే లేకపోతే మా పరిస్థితి ఏంది? వాళ్ళు 2 మెన్ కార్డు చెప్తారో, లేకపోతే ఇంకొకరు చెప్తారు. ఎవరెవరికో చెప్పుకొని పలానా సమస్యలు అవి చేయొచ్చు, పోయొచ్చు. కానీ ఒకటి, ఇప్పుడు గ్రామాల్లో నుంచి అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు? వాళ్ళు పార్టీ మారితే 10 రోజుల్లో తీసేస్తున్నారు. కానీ ఈ రోజు కూడా కన్వీనర్ ఏమైనాడో, లేకపోతే ఇంకోటి ఏమైందో ఏం తెలియదు. వాళ్ళకు కూడా ఏదన్నా ఉంటే కదా చేసేది. నా వయసు 46 సంవత్సరాలు, 22 ఏళ్ళు అంటే రాజకీయంలో ఉన్నా, ఏ పదవి ఆశించలే. ఒక దానికోసం పోయినా అదే ఎమ్మెల్యే గారి దగ్గరికి ఒక వీడియో రిలీజ్ చేసి ఆడికి పోతే ఆమె నా మీదే ఇది పద్ధతి కాదు, అవసరం ఉంటే చేస్తా మేము ఆ రోజు అనుకుంటే. కాబట్టి దయచేసి బుక్కరాయ సముద్రం సేవ్ ది టీడీపీ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఏదైతే గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు వీళ్ళు తెలుగుదేశం అభివృద్ధి కోసం ఫైట్ చేశారు. ఎన్నో కేసులు కూడా పెట్టించుకున్నారు. ఎంతో ఆశయంతో ఒక బండారు శ్రావణిశ్రీని ఎమ్మెల్యేగా వీళ్ళు కష్టపడి పనిచేసి గెలిపించుకుంటే ఈరోజు ఆ కార్యకర్తలనే గాలికి వదిలేసి ఆమె పట్టించుకోవడం లేదు. కేవలం ధనార్జనతోనే కనీసం ఇక్కడ ఉన్న ఎవరైతే పార్టీ కార్యకర్తలు పనిచేస్తారో వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయేసి డబ్బు కోసం పదవుల్ని, వాళ్ళ పోస్టులని అమ్ముకోవడం జరుగుతోంది. ఇది అత్యంత దారుణం. కాబట్టి అధిష్టానం ఏదైతే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నారో వాళ్ళు పట్టించుకోవాలి. తప్పకుండా న్యాయం చేయాలంటే వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ చాంతో, ఆర్కే సూర్య, స్వతంత్ర టీవీ, బుక్రాసముద్రం నుంచి అనంతపురం జిల్లా.